బ్రో డాకు మహారాజ్ ఈ సినిమా టైటిల్ వచ్చినప్పటి నుంచి కూడా అందరికీ ఇది ఒక పేరే డిఫరెంట్గా ఉంది. కొన్ని అసలు సాంగ్స్ వచ్చాయి, పోస్టర్లు వదులుతున్నారు తప్ప అసలు స్టోరీ లైన్ ఏంటి, ఈ స్టోరీకి ఉన్న థీమ్ ఏంటి ఎవరు కూడా అర్థం కావట్లేదు. అసలు స్టోరీ ఏముంటుంది అనుకుంటున్నావు దీని వెనకాల? సో ఖచ్చితంగా డాకు మహారాజ్ అంటే ఫస్ట్ పేరు తెలుసుకోవాలి. డాకు అనే అర్థం అందరికీ తెలియాలి. డాకు అంటే హిందీలో డాకు అంటారు. డాకు అనే మన తెలుగులో బందిపోటు అంటాం కదా. సో ఇది వరకు ఒకప్పుడు బందిపోటులు దోచుకునే వాళ్ళు అది తింటాం కదా. సో ఆ కారణంగా డాకు అంటే బందిపోటు. సో దాన్ని బందిపోటు మహారాజ్ అని పెడితే బాగోదు. సో స్టైలిష్ గా టైటిల్ కూడా ఉండాలి కాబట్టి ఆ డాకు అనే పదం తెచ్చి మహారాజ్కి యాడ్ చేస్తారు. డాకు మహారాజ్ అట్లా అయిందనమాట. సో అది బందిపోట్లందరికీ కూడా మహారాజీనా. ఓకే. సో అంటే మనం మీరు అనుకోవచ్చు నెగిటివ్ క్యారెక్టర్ ఏమో అని. సో బందిపోట్లు అంటే ఎప్పుడు నెగిటివ్ కాదండి. ఇప్పుడు ఒక 10 మంది కడుపు నింపుతాడు బందిపోటు. సో తన స్వార్థం కోసం ఎప్పుడు దొంగతనం చేయడు. కొంతమంది ఉంటారు స్వార్థం కోసం దొంగతనం చేశారు. ఇక్కడ హీరో క్యారెక్టర్ ఏంటంటే తన ఊరికి కడుపు నింపే క్యారెక్టర్. ఆయన ఒక డాకు మహారాజ్. ఆ ఊరందరికీ ఆ బందిపోట్లందరికీ ఆయన లీడర్. వాళ్ళు కొట్టేసినంత వాళ్ళ ఊరికే మంచితనం కోసం, వాళ్ళ పిల్లల చదువుకుల కోసం, వాళ్ళ పిల్లల పేదరికాన్ని పోగొట్టడం కోసమే వీళ్ళు దొంగతనాన్ని దిగారు. అది ఒక వృత్తిగా ఎంచుకున్నారు తప్ప వాళ్ళు అది కావాలని చేసేది కాదు. సో అది వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో ఆ క్యారెక్టరైజేషన్ బాలకృష్ణ గారి దగ్గర. సో ఖచ్చితంగా దానికి ఒక తాలూకు ఒక మంచి స్టోరీ ఉంది. ఒక ఊర్లో గ్రామంలో జరుగుతున్న స్టోరీ. చంబల్ లాంటి ప్రాంతం అది. సో మనం విక్రమార్కుల్లో చూడొచ్చు చంబల్ అనే ప్రాంతం. అక్కడ మనుషులు వాళ్ళ తీరు అంతా వేరే ఉంటుంది. సో ఇక్కడ కూడా బాలకృష్ణ గారు నివసించే ప్లేస్, వాళ్ళ మనుషులు అంతా వేరే ఉంటుంది. మనం ఆ డాకు అనే టైటిల్ సాంగ్ వచ్చింది, దాంట్లో గమనించవచ్చు మనం ఆయన ఉండే ప్లేస్ ఏంటి. సో అసలు ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎవరిని ఆ రౌడీలు ఎందుకు ఉన్నారు ఏంటి అనేది. సో అది ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్గా ఈ సినిమాలో చూపించబోతున్నారు. సో ఖచ్చితంగా నెవర్ బిఫోర్ లుక్లో బాలకృష్ణ గారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఒక థిక్ బియర్డ్, అట్లానే ఒక తలపాగా, దాన్ని ఒక మంచి పార్ష్ లుక్లో కనపడుతున్నారు అనమాట. అంటే ఈ ఏజ్లో కూడా డూప్ లేకుండా ఆయన చేస్తున్నారని చెప్పి డైరెక్టర్ గారు కూడా చెప్పారు. చాలా క్లారిటీగా గుర్రం తోలటం కానీ, హీరో గుర్రం తోలాలి, ఊరికే ఫార్మాలిటీగా ఎవరినో పెట్టేయకుండా ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఆయన చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చారంట. సో మళ్ళీ ఆ గ్యాప్లో ఆయన ఏదైతే కాస్ట్యూమ్స్ ఉంటాయో అవంతా చూసుకోవాలి. ప్లస్ ఆయన మళ్ళీ ఏదన్నా ఆయన పెయిన్ రాకుండా చాలా క్లారిటీగా హీరో గారిని చూసుకోవాలి. మరి ఇంత ఇదిలో కూడా ఆయన చాలా బాగా చేయగలిగారు. ఆ టేజర్లో కానీ ఆ సాంగ్లో మనం చూస్తే ఆ లుక్ అంతా ఫ్యాబులస్గా ఎక్కడ తడబడకుండా వచ్చింది లుక్ అంతా కూడా. సో అది ఈ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్గా ఉండిపోతుంది. మిగిలిన స్టోరీ ఏంటంటే ఒక చిన్న పాప, ఆ చిన్న పాప ఫ్యామిలీ ఉంటారు. మనం బింబిసారా చూసుకున్నట్టయితే ఒక చిన్న పాపను ఎట్లా కాపాడతాడు. సో అదే కైండ్లో ఈయన ఒక చిన్న పాపను కాపాడతాడు. ఫస్ట్ హాఫ్ అంతా తన కేర్ టేకర్గా, తన ఇదిగా ఉండి, తన స్కూల్కి వెళ్ళినా, తను ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే ఆ పాపకు థ్రెట్ ఉంటుంది, బాడీ గార్డ్ లాగా. అయితే ఆ పాపని ఫస్ట్ హాఫ్ అంతా కూడా కాపాడుకుంటూ వస్తాడు. ఒక సాధారణ మనిషిగా తను ఎక్కడ డాకు మహారాజ్ అనే విధంగా కనపడకుండా జస్ట్ ఆ పాపను కాపాడమే తన ఫస్ట్ ప్రయారిటీ. ఆ పాప ఒక రిచ్ ఫ్యామిలీ అనుకో ఫర్ సపోజ్. సో ఆ పాపకి థ్రెట్ ఉంది. సో ఆ పాపను కాపాడడం ఆయన మెయిన్ గోల్. సో ఎందుకు కాపాడాడు, ఆ పాపకి ఏంటి సంబంధం, అసలు అక్కడ నుంచి డాకు అనే ప్రాంతం, అసలు ఆ మహారాజు ఆ బందిపోట్లను వదిలేసి ఈ పాప దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఇతనికి ఆమెకి ఆ పాపకి అలాగే ఏంటి కనెక్షన్. సో మరి ఆమెతో ఏమైనా బాండింగ్ ఉందా, లేదంటే అక్కడ ఎవరన్నా పాప ఆమె, సో ఈ పెద్దింటి మనిషిని పెళ్లి చేసుకుందా, ఇన్ని కారణాలు ఉన్నాయి దాంట్లో. సో అసలు ఏ ప్రకారం అటు నుంచి ఈ పాపకి ఆయనకి ఏంటి సంబంధం, ఈ పాపను కాపాడడానికి ఆయన ఎందుకు నార్మల్ గెటప్లోకి వచ్చాడు అనేది మిగిలిన సినిమా. సో ఫస్ట్ హాఫ్ అంటే ఇంకా బాలకృష్ణ గారు మనం తెలిసిందే, ఎప్పటి నుంచో మనం సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి ప్యాటర్న్స్ లో మనం చూస్తున్నాం. ఫస్ట్ హాఫ్ అంతా సైలెంట్ గా ఉంటుంది సింహం. ఇంటర్వెల్ దగ్గర నుంచి ఆ సింహం యొక్క జూలు విదిల్చి నరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో ఈసారి అది రొటీన్ ఫార్మాటే, కానీ ఈసారి బాలయ్య ట్రై చేస్తుంది ఏంటంటే డాకు క్యారెక్టర్. ఆ డాకు అనే క్యారెక్టర్ ఇప్పుడు దాకా ఆయన చేయలే. సో అందుకే బాలకృష్ణ గారి సినిమాలు హిట్ అవుతాయి అంటే కారణం ఆయన అదే ప్యాటర్న్ లో సినిమా తీసినా కూడా ఎప్పుడు చేయింది టచ్ చేస్తారు. సో ఖచ్చితంగా ఇక్కడ డాకు మహారాజా బందిపోటు క్యారెక్టర్ ఆయన ఇప్పుడు దాకా చేయలే. సో అది ఖచ్చితంగా హిట్ ఫార్ములా అని చెప్పొచ్చు. సో ఆయన ప్యాటర్న్ ఆయనకి కలిసి వస్తుంది. దాంట్లో క్యారెక్టర్ మారింది అంటే ఖచ్చితంగా అదరగొడతారు క్యారెక్టర్. ఇంకా దానికి తోడు మన తమన్ గారు గుంజి కొడతారనమాట. ఎట్లా కొడతారంటే అది చెవులు బద్దలేసిపోతాయి, స్పీకర్లు పగిలిపోతాయి అమెరికాలో అయితే. సో ఆ కైండ్లో ఆయన ఇచ్చే సౌండ్, తమన్ గారు అసలు బ్రిలియంట్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. సో ఖచ్చితంగా బాలయ్య గారు అంటే ఆయన పూనకం వచ్చిద్దేమో. మనం అఖండ చూసాం, వీరసింహారెడ్డి చూసాం, భగవంత్ కేసరి చూసాం. మూడింటికి కూడా టెర్రిఫిక్గా నిలబడి బ్యాక్ బోన్ లాగా సినిమాలని ప్రతిదీ కూడా ఎక్కడ తడబడకుండా ఆయన కనపడితే ఎలివేషన్, కనపడితే మ్యూజిక్ అన్నట్టుగా. సో ఆద్యంతం సినిమా మొత్తం రక్తి కట్టించేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారు. సో డాకు మహారాజుకి కూడా ఆయన అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారని తెలిసింది.
అందులోనూ డైరెక్టర్ బాబీ గారికి చాలా అవగాహన ఉంది ఎట్లా బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి, ఏ సీన్కి ఏం తీసుకోవాలని. సో బాలయ్య గారి యాక్టింగ్ గురించి కూడా ఆయన చాలా బాగా ప్రశంసించారు. సో ఎందుకంటే రియాలిటీగా స్టంట్స్ అన్ని ఆయన చేస్తారు, ఎవరు సపోర్ట్ లేకుండా. మనం ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నా కూడా ఆయన అడుగుతారు పెట్టమని చెప్పి అనే విధంగా ఆయన కూడా చెప్పారు. సో ఆయనకు ఒక మంచి క్లారిటీగా సినిమా సబ్జెక్ట్ రాసుకున్నారు. సో సంక్రాంతికి అయితే ఒక మాస్ ఆడియన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఈ సినిమా ఫుల్ మీల్స్ అవ్వబోతుంది. ఓకే.